వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. డీసీసీబీ అధ్యక్షుడు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెడెం దొరబాబుల ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. వంగవీటి వర్ధంతి సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ తరం యువత వంగవీటి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని డీసీసీబీ అధ్యక్షుడు తుమ్మల బాబు సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ సొంత నియోజకవర్గంలో వంగవీటి విగ్రహాలతో పాటు స్వతంత్ర సమరయోధుల విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. యువత ఆధ్వర్యంలో ఈరోజు రంగా గారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. రంగా గారి అభిమానులు కూడా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా కూడా ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. భావితరాలు, భవిష్యత్తు యొక్క రాబోయే యువకులు కూడా రంగా గారి యొక్క పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పేదవాడికి కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, కష్టంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సాయం చేసేటువంటి లక్షణాన్ని అలవర్చుకునే విధంగా మరి యువతరానికి గుర్తుండాలని ఈరోజు ఇక్కడ వంగవీటి రంగా గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో అభినవ కృష్ణదేవరాయలుగా పేరుగాంచినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో రంగా గారి యొక్క విగ్రహమే కాకుండా ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో, ఎవరైతే పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారో వారందరినీ స్మరించే దిశగా మన అందరం కూడా వారి యొక్క విగ్రహాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వంగవీటి